మీద ఈ ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి సద్దుమణిగించే ప్రయత్నం చేశారు దిల్ రాజు. ఈ నేపథ్యంలోనే ఆ గొడవ ఏదైతే ఉందో అక్కడికక్కడ సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు, ఇప్పుడు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ నటుడు అదేవిధంగా ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్తో పాటు చాలామంది ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద నిర్మాణ సంస్థలు అయినటువంటి పీపుల్ మీడియా కావచ్చు, అంతేకాకుండా మైత్రి మూవీస్ కావచ్చు, ఇలా అన్ని సినిమాలకు అన్ని ప్రొడక్షన్లకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే చూస్తున్నాం విజువల్స్లో మనకు శివాజీ కూడా ఇక్కడ రావడం జరిగింది. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన కూడా చేరుకోవడం జరిగింది. ఇటు వాళ్ళను ఎన్నికలకు సంబంధించి ఆయన ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి రెండు ప్యానెల్స్ మాత్రం వాళ్ళకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ని వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారనే అంశాలపైన కూడా ఆకర్షిస్తూ ఇటు ఓటర్లు అంటే ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రకాలటువంటి ప్యానెల్స్ కూడా వస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఇది దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు కొనసాగుతాయి. 1 గంట అనంతరం పూర్తి స్థాయిలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అదేవిధంగా ఆ ఓట్ల అనంతరం ఏదైతే 1 గంట తర్వాత 4 గంటలకు ఈ కౌంటింగ్ అనేది ప్రక్రియ మొదలవుతుంది. ఈ 4 గంటల సమయం నుంచి 6 గంటల వరకు పూర్తి స్థాయిలో గెలుపొందినటువంటి ప్యానెల్ని ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. దాని నుంచి వాళ్ళు ఈ ప్రెసిడెంట్ని ఎన్నుకునే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. రాజేంద్ర, అంటే మరోపక్క ఏంటి చిన్న ప్రొడ్యూసర్స్ ఈసారి కొంచెం గట్టిగానే గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న ప్రొడ్యూసర్స్ డిమాండ్స్ ఏంటి, ఎందుకు వాళ్ళు ఎంత గట్టి పోటీలో నించున్నారు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో క్యూబ్, అదేవిధంగా థియేటర్ రిలీజ్లు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ 2 అంశాల్లో ముఖ్యంగా క్యూబ్ రేట్స్ తగ్గించాలి, క్యూబ్ రేట్స్ లేకుండా చూడాలి. అదేవిధంగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి గిల్డ్ అనే విధానం ద్వారా కూడా చాలామంది ప్రొడ్యూసర్లు, ఎందుకంటే పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్కి వెళ్తున్నాయి, చిన్న సినిమాలు రావట్లేదనే ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 రకాలుగా చిన్న ప్రొడ్యూసర్లకు అన్యాయం జరుగుతోంది. థియేటర్లు అందుబాటులో రాకపోవడము, అంతేకాకుండా ఈ విధానం ద్వారా ఏవైతే కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ గిల్డ్ అనేది తీసేయడం లాంటి విధానం కూడా ఎక్కువగా కోరుతున్నారు చిన్న ప్రొడ్యూసర్లు. ఎందుకంటే ఇది కనుక కొనసాగితే చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఉండదనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశము. ఇందులో నిజంగానే థియేటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా చాలా వరకు సినిమాలు ఆగిపోతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏటా వస్తున్నటువంటి దాదాపుగా 200 నుంచి 250 వరకు సినిమాలు ఇక్కడ నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంత నిర్మాణ వ్యవస్థలో ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా ఇంత స్థాయిలో ఉన్నా కూడా వీటికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో క్యూబ్ రేట్స్ కావచ్చు, థియేటర్కి సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద స్థాయి నిర్మాతలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏవైతే రిలీజ్లు ఉన్నాయో అవన్నీ పెండింగ్ అవుతున్నాయి. ఇవన్నీ సమస్యలను పరిష్కరించేందుకు చిన్న నిర్మాతలకు ఏవైతే ఉన్నాయో అది మన ప్యానెల్ ద్వారానే అవకాశం ఉందనేది వాళ్ళ వాదన. మరోవైపు వస్తున్నటువంటి టెక్నాలజీని ఏ విధంగా అభివృద్ధి చేయించాలి, మిగతా నిర్మాతలకు ఎలాంటి కోఆపరేటివ్ చేయాలనేది మేజర్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీస్తున్నటువంటి చిన్న నిర్మాతలకు సహకారంగా కూడా మేజర్ నిర్మాత సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈ ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తామనేది ప్రోగ్రెసివ్ వాళ్ళ వాదన. మొత్తం మీద ఇటు క్యూబ్ రేట్స్ కావచ్చు, అటు టికెట్ ధరల విషయం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఛాంబర్ ద్వారా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛాంబర్ బాడీలో వీళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి అమలు చేసేందుకు వీలుగా ఉంటాయి. మరోవైపు ఇంకొక వాదన వస్తుంది, ముఖ్యంగా ఫిలిం కార్పొరేషన్ సంబంధించినటువంటి అంటే ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో ఛాంబర్ని నిర్మించే అంశం కూడా ఇందులోకి